మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందే, పనిచేసే ఆహారం తినాల్సిందే. ఆత్మ గురించి పట్టించుకోవాలి. తల్లిదండ్రులు శారీరక శ్రమను బట్టి పిల్లలను ఈజీగా వదిలేస్తున్నారు. చాలా పెద్ద తప్పది. ఒక ఆత్మ నశించిపోవడం అనేది పరలోకంలో చాలా బాధాకరం. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు దేవుని దూతలు ఎలా హర్షధ్వానాలు చేస్తున్నారో, తొంగి చూస్తున్నారో, ఇంత గొప్ప కార్యం అని చెప్పి. అదే ఆత్మ నశిస్తున్నప్పుడు కూడా దేవుడు అంతే బాధపడతాడు. ఎందుకంటే ఆయన బాధపడుతున్నాడంటే కారణం ఉంది. ఆయన సృష్టికర్త, మనం సృష్టించినటువంటి ఆత్మలన్నిటికీ తండ్రి. కాబట్టి దేవుణ్ణి బాధపెట్టే తల్లిదండ్రులు ఉంటారంటే ఉంటారు. ఎలాగూ తాము ఆత్మీయంగా ఎదగకుండా పిల్లల యొక్క శరీరాన్ని మాత్రమే పట్టించుకొని శరీర అవసరాల కొరకు మాత్రమే జీవించాలని